వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పలు పాఠశాలల బాలికలకి ముగ్గుల పోటీలు. ప్రజాభవన్లో భట్టిని కలిసిన షర్మిల కుమారుని పెళ్లికి ఆహ్వానం. సుదర్శన్ థియేటర్లో సందడి చేసిన మహేష్ బాబు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన సూపర్ స్టార్. ముంబై మెట్రోలో ప్రయాణించిన స్టార్ హీరో అక్షయ్ కుమార్. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ఎంపీ కేశినేని నాని. ఏపీ పీసీసీ చీఫ్ రుతురాజ్ సంచలన వ్యాఖ్యలు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ లో పెను మార్పులున్న గిడుగు. రైల్వేలో కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిందన్న కేంద్ర మంత్రి. అమరావతి రైతుల పిటిషన్పై హైకోర్టులో విచారణ. ఆకాశ్ ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం. ఇప్పుడు బులెటిన్ల వివరాలు చూద్దాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో వివిధ పాఠశాలల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. స్కూళ్లకు సెలవులు కావడంతో నియో ప్రగతి విజేత పాఠశాలలో బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. బాలులకు కైట్ పోటీలు నిర్వహించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఏపీ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల ప్రజాభవన్లో కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావాలని ఆయన ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. రాజారెడ్డి ప్రియుల నిశ్చితార్థం ఈ నెల 18న, పెళ్లి వచ్చే నెల 17న జరగనున్నాయి. కాగా తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం జగన్ సహా పలు ప్రముఖులకు ఇప్పటికే ఆమె శుభలేఖలు ఇచ్చిన సంగతి తెలిసిందే. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ప్రజాభవన్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు. ప్రతి నెల 10వ తేదీలోపు మెస్ బిల్లులు, జీతాలు చెల్లించాలని కోరారు. పెంచిన 3,000 రూపాయల జీతాన్ని వెంటనే చెల్లించాలని ప్లక్కార్డుతో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తాను నటించిన గుంటూరు కారం సినిమాను వీక్షించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సుదర్శన్ థియేటర్లో భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితార, డైరెక్టర్ త్రివిక్రమ్, దిల్ రాజుతో కలిసి సినిమా చూశారు. తమ అభిమాన హీరోతో కలిసి మూవీ చూసిన ఫ్యాన్స్ ఈలలు అరుపులతో థియేటర్ని హోరెత్తించారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మెట్రో ట్రైన్లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రముఖ దర్శకుడు దినేష్ విజన్తో కలిసి అక్షయ్ ముఖానికి మాస్క్ వేసుకుని ముంబై మెట్రోలో ప్రయాణించారు. దర్శకుడితో ముచ్చటిస్తూ ఆయన చాలా కూల్గా కనిపించారు. కాగా అక్షయ్ ప్రస్తుతం బడేమియా, చోటమియా, సింగం అగైన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురుజీ లక్ష్మణ్ రాజు గారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపించే గురువు లక్ష్మణ్ రాజు గారు. వ్యవసాయం, వ్యాపారము, చదువు, ఉద్యోగం, పెళ్లి, పుత్ర సంతానం, ప్రేమ సమస్యలు, జ్ఞాపక శక్తి, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎన్ని సమస్యలున్నా ఇట్టే పరిష్కారం లభిస్తుంది. విదేశీ ప్రయాణము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, లాభ నష్టాలు, భార్య భర్తల మధ్య కలహాలు, కన్ను దృష్టి, నిమ్మకాయ దృష్టి లాంటి బాధలు తొలగుతాయి. అక్షింతల దోషం, నాగదోషం, రాత్రి కలలు, కలవరింపులు, నవగ్రహ దోషం లాంటి అనేక దోషాలు నివారించబడతాయి. ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతిని కోల్పోవడం, పిల్లల చదువులు, పిల్లల ఆరోగ్యాలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పి 100% శాశ్వత పరిష్కారం చూపిస్తారు. గురుజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి మొబైల్ నెంబర్ 9177944133 9440001022. గురుగారి అడ్రస్ న్యూ నాగోల్, భారత్ పెట్రోల్ బంక్ పక్కన, నిస్సాన్ షోరూమ్ ఎదురుగా, యూనియన్ బ్యాంక్ పైన, హైదరాబాద్. తిరిగి బులెటిన్ కు స్వాగతం. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 50 స్థానాల్లో కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. లోకేష్ ని సీఎం చేయడం కోసం రేపు పవన్ ను కూడా చంద్రబాబు మోసం చేస్తారని కేశినేని నాని తెలిపారు. సంక్రాంతి తర్వాత తమ పార్టీలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. దేశంలో అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే. పొత్తులపై సిపిఐ, సిపిఎం, ఆప్ పార్టీలతో చర్చిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాట టచ్లో ఉన్నారు. హర్షకుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. షర్మిల అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ఆమె సేవలను పార్టీ వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. భారత్లో రైల్వే నెట్వర్క్ శరవేగంగా కొనసాగుతుందని, కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన విజయవాడలో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 9 ఏళ్లలో రైల్వే బడ్జెట్ పెరిగి రైల్వే నెట్వర్క్ విస్తరించిందన్నారు.
ప్రయాణికుల సంఖ్య, వస్తు రవాణా కూడా పెరిగాయన్నారు. ఈ క్రమంలో వందే భారత్ రైలును ప్రారంభించామన్నారు. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో తరలిస్తున్నారని రైతుల పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు విచారణ సింగిల్ జడ్జితోనా, ఫుల్ బెంచ్ పైన అనే దానిపై త్వరలో ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. విశాఖలో దేనికి ఎంత స్థలం కేటాయించాలనే దానిపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆకాశ్ ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. దీనిని ఒడిశాలోని చాందీపూర్లో సమీకృత పరీక్ష వేదికగా ఆకాశ్ ఎన్జీ క్షిపణి ప్రయోగించారు. ఇది మానవరహిత విమానాన్ని గాల్లోనే ధ్వంసం చేసింది. ఆకాశ్ ఎన్ క్షిపణి రేంజ్ 80 కిలోమీటర్లు. ఇప్పుడు బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పలు పాఠశాలల బాలికలకి ముగ్గుల పోటీలు. ప్రజాభవన్లో భట్టిని కలిసిన షర్మిల కుమారుని పెళ్లికి ఆహ్వానం. సుదర్శన్ థియేటర్లో సందడి చేసిన మహేష్ బాబు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన సూపర్ స్టార్. ముంబై మెట్రోలో ప్రయాణించిన స్టార్ హీరో అక్షయ్ కుమార్. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ఎంపీ కేశినేని నాని. ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజ్ సంచలన వ్యాఖ్యలు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ లో పెను మార్పులన్న గిడుగు. రైల్వేలో కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిందన్న కేంద్ర మంత్రి. అమరావతి రైతుల పిటిషన్పై హైకోర్టులో విచారణ. ఆకాశ్ ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం. ఇవి ఇవాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.